పార్ట్ 4 తేడానికి లిటిల్ బిట్ కొంచెం లేట్ అయితే అయింది. లేట్ అయినా కానీ సాలిడ్ స్టఫ్ అయితే తెచ్చాను. మీ కళ్ళ నుండి కామ వచ్చేసి కారిపోతూ ఉంటుంది ఈ మూవీస్ చూసేటప్పుడు. టిష్యూస్ పక్కన పెట్టుకోండి తుడుచుకోవడానికి. వద్దురా బాబు, ఇన్ని సీన్స్ ఒకేసారి చూడలేకపోతున్నాం. రేపటికి కూడా కొంచెం పెట్టుకుందాం అండ్ ఎల్లుండికి కూడా కొంచెం పెట్టుకుందాం. ఇలా అయితే మూవీస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ప్రతి మూవీ క్యారెక్టర్స్ కానీ, ఇంట్రడక్షన్స్ కానీ, ఆ సీన్స్ కానీ, అమ్మ బాబోయ్ నేను చెప్పలేను, మీరు చూసే తెలుసుకోండి. అలా అని అదే ఉంటే ఎలా, మనకు స్టోరీ కూడా కావాలి కదా. స్టోరీ ఎంత సాలిడ్ గా ఉండి ఆ సీన్స్ కూడా అంతే సాలిడ్ గా ఉంటే మజాగా ఉంటుంది కదా. ఓన్లీ ఆ సీన్సే కావాలంటే మనకు చాలా వెబ్సైట్స్ ఉంటాయి. బట్ మూవీలో మనకు ఆ మ్యాజిక్ ఏంటి అంటే క్యారెక్టర్స్ తో మనం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం. అక్కడ మనకు వచ్చేసి మజా వస్తుంది. సేమ్ అలాంటి మూవీస్ అండ్ సిరీస్ అయితే ఉన్నాయి. సో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు మజా రాకపోతే అప్పుడు అడగండి. ఆలస్యం లేకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇలాంటి మూవీస్ లో మనకు లాజిక్ లేకపోయినా పర్లేదు, కానీ మనకు ఆ సీన్స్ లేకపోతే మనకు ముద్ద మాత్రం దిగదన్నమాట. ఇంత మంచి హీరోయిన్ ని పెట్టుకొని నువ్వు ఎందుకురా ఎఫైర్ పెట్టుకోవడం. ఇప్పుడు చూడు, జడ్జితో మన హీరోయిన్ వచ్చేసి గపాగప్ అయితే చేస్తుంది. ఇదే మూవీ స్టోరీ అన్నమాట. మన హీరోయిన్ పెళ్లి చేసుకునే పర్సన్ వచ్చేసి వేరే అమ్మాయి అయితే ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకుంటాడు. సో మన హీరోయిన్ వచ్చేసి జడ్జితో అయితే ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకుంటుంది. అక్కడ వచ్చేసి ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు మూవీ అయితే చూడాలి. మూవీ నేమ్ వచ్చేసి బర్నింగ్ బెట్రేయల్ అనమాట. సో మనకు ఇది వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ లో ఉంది. సో అందుకోసం మనకు ఎమోషన్ గా కానీ, ఆ క్యారెక్టర్స్ తో కానీ అండ్ ఆ సీన్స్ తో కానీ ఫుల్ ఆన్ కనెక్ట్ అయిపోతాం. దాని తర్వాత మనం చేయాల్సిన పని మనం అయితే చేస్తూ ఉంటాం. బట్ ఒక్కసారి మూవీ అయితే చూడండి, తెలుగు లాంగ్వేజ్ లో ఉంది కాబట్టి స్టోరీ అంతా ఏం లేకపోయినా కానీ సీన్స్ తో అయితే కనెక్ట్ అయిపోతాం. ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో అయితే ఉంది, పోయి చూసేయండి తెలుగు లాంగ్వేజ్ లో. ఒక క్యారెక్టర్ తో మనం ఎమోషన్ గా కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, ఆ యాక్టింగ్ కానీ ఫ్యాబులస్ గా అయితే ఉండాలి. దాని తర్వాత ఆ క్యారెక్టర్ తో వన్స్ ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మనం వదలన్నా వదులుకోలేం. అలాంటి మూవీ ఒకటైతే ఉంది. ఫస్ట్ తనకు ఒక లవర్ కూడా ఉంటాడు, అయినా కానీ ఇంకో అతనితో అయితే గపాగప్ అయితే చేస్తుంది. ఆ గపాగప్ సీన్ కూడా ఎంత రియలిస్టిక్ గా ఉంటుందంటే ఆ సీన్ క్రియేట్ చేస్తుంది అంటే, మీరు 50 షేడ్స్ ఆఫ్ గ్రే చూసారు కదా, సేమ్ అలానే స్లో పాయిజన్ లాగా మనకు మూవీ మొత్తం చాలా స్లోగా తీసుకుపోయి ఆ మూమెంట్ లో వచ్చేసి బ్లాస్ట్ అయితే చేస్తుంది. మూవీ కొంచెం స్లోగానే ఉంటుంది. బట్ లవ్ అండ్ రామ్ కామ్ మూవీస్ చూసే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా అయితే నచ్చుతుంది. స్లోగా ఉంటుంది అయినా కానీ మూవీ వచ్చేసి మీకైతే నచ్చుతుంది. మూవీలో వచ్చేసి మనకు వావ్ అన్న సీన్స్ అయితే ఉండవు, అంటే ఎక్కువ సీన్స్ అయితే ఉండవు. బట్ అయినా కానీ మనకు మూవీ మాత్రం నచ్చుతుంది. కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ మీకు చాలు మీరు హీట్ ఎక్కడానికి. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు చాలా పార్ట్స్ అయితే ఉన్నాయి, అంటే ఆఫ్టర్ వి కొలైడ్ అండ్ ఆఫ్టర్ వి ఫాల్ డౌన్ అలా అని కొన్ని పార్ట్స్ అయితే ఉన్నాయి. సో దాని బేసిస్ మీద మూవీ అయితే చూడండి. నేనైతే ఫస్ట్ పార్ట్ అయితే చూశాను, మిగతా పార్ట్స్ తెలుగులో ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకు ఆఫ్టర్ అన్నమాట. ఈ ఆఫ్టర్ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. సో ఎవరైనా ఈ మూవీ చూడకపోయి ఉంటే ఖచ్చితంగా అయితే పోయి చూడండి. ఈ మూవీ చూసేటప్పుడు మీ హార్ట్ బీట్ కానీ అండ్ బాడీ టెంపరేచర్ కానీ ఒక్కసారిగా జువ్వని పెరగద్ది, దాని తర్వాత జువ్వని అయితే డౌన్ అయిపోద్ది. ఎందుకంటున్నారంటే సీన్స్ మాత్రం ఆ మాదిరిలో అయితే ఉంటాయి. అంటే మీరు ఆ సీన్స్ వచ్చేసి ఎలా అంటే చాలా ఫన్నీ విధంగా అయితే రాసుకున్నారు, కామెడీ ఉంటది. అలానే ఆ సీన్స్ ఆటోమేటిక్ గా మిమ్మల్ని వేరే థాట్స్ కి అయితే తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్క విషయం అండి, మూవీలో వచ్చేసి సాలిడ్ స్టోరీ అయితే ఉంటుంది. ఆ స్టోరీ ఏంటి అంటే, బాగా రిచ్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి వాళ్ళ అబ్బాయి కోసం హీరోయిన్ వచ్చేసి ఒక పని కోసం అయితే పెట్టుకుంటారు. ఆ పని ఏంటి అంటే తనకి ఫీలింగ్స్ అయితే తెప్పించాలి, వాడు మగాడా కాదా అని టెస్ట్ చేపించాలి. సో హీరోయిన్ చేసే పనులు ఉంటాయి కదా, ఆ పనులు వచ్చేసి మనకు కూడా ఎవరైనా ఇలా చేస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది, మనం ఆరాయిస్తూ ఉంటాం. సో ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి. కొన్ని సీన్స్ వచ్చేసి ఫుల్ ఆఫ్ కామెడీ ఉంటుంది. సో మీరు కామెడీ కానీ అండ్ ఆ సీన్స్ కానీ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి, మీ మైండ్ అయితే రీఫ్రెష్ అయిపోతుంది. మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో మంచి తెలుగు డబ్బింగ్ లో అయితే ఉంది. ఈ మూవీ అయితే మిస్ చేయకండి. మాకు ఒక మంచి స్టోరీ ఉన్న మూవీ కంటెంట్ కావాలన్నా అందులో ఆ సీన్ 1-2 ఉన్నా పర్లేదు, బట్ స్టోరీ మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉండాలి అన్నట్టయితే ఈ మూవీ అయితే చూడండి. ఈ మూవీలో వచ్చేసి సీన్స్ అయితే 1-2 ఉంటాయి, అంటే అది కూడా రివెంజ్ సీన్ అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే మన హీరోయిన్ వచ్చేసి వుడ్ లోకి అయితే వస్తుంది, అంటే ఒక ఎవరు లేని ప్లేస్ కి వచ్చేసి అక్కడ ఒక స్టోరీ రాయడానికి. అక్కడ ఏమవుతుందంటే కొంతమంది వచ్చేసి హీరోయిన్ తో ఫోర్స్ఫుల్ గా కొన్ని చేస్తారు. సో తను వచ్చేసి చనిపోయిందని కాలువలో అయితే వేసేస్తారు, బట్ తనైతే బతుకుతుంది. దాని తర్వాత మన హీరోయిన్ తీసుకుంటుంది చూసుకోండి రివెంజ్. ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది స్టోరీ వచ్చేసి.
గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకు తెలుగు లాంగ్వేజ్లో ఈ మూవీ ఉంది కాబట్టి మనం ఈజీగా అయితే ఈ మూవీ అయితే చూసేస్తాం. మీరు ఒక మంచి బెస్ట్ రివెంజ్ డ్రామాని చూద్దామంటే ఈ మూవీ మీకోసమే. మూవీ వచ్చేసి మనకు యూట్యూబ్లో వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. మూవీ నేమ్ చెప్పలేదు కదా, మూవీ నేమ్ వచ్చేసి ఐ స్ప్లిట్ ఆన్ యువర్ గ్రేవ్. సో పార్ట్ 1 కూడా ఉంది, పార్ట్ 2 కూడా ఉంది. మీరు పార్ట్ 1 అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా పార్ట్ 2 ఇంకా మీ చాయిస్ చూడాలో లేదో. ఈ మూవీ వచ్చేసి యూట్యూబ్లో ఫ్రీగా అయితే ఉంది, పోయి చూసేయండి. 1992లోనే ఇంత మంచి స్టోరీ అండ్ ఇంత మంచి ఇంపాక్ట్ సీన్స్తో ఒక మూవీ తీస్తున్నారా? నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను ఈ మూవీ చూసిన తర్వాత, అది కూడా తెలుగులో. అమ్మ బాబోయ్, హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది చూసుకోండి, వామ్మో, ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్ అండ్ తన డైలాగ్స్ ఉంటాయి చూసుకోండి, కత్తులతో మేము గుండెల్లో పొడిచినట్టు ఆ డైలాగ్స్ అండ్ ఆ సీన్స్, వామ్మో సూపర్ మూవీ అనుకోండి. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే మన హీరోయిన్ వచ్చేసి ఒక పుస్తకం అయితే రాస్తుంది. ఆ పుస్తకంలో ఉన్నట్టే మర్డర్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ ఇన్వెస్టిగేషన్లో మన హీరోయిన్ వచ్చేసి పోలీస్ ఆఫీసర్తో చేసుకుంటూ మూవీ ఎలా పోయింది అనేది అయితే మీరైతే చూస్తారు. మూవీ గురించి జస్ట్ ఒకే ఒక మాట అంటాను, మీరైతే 1992 అని అయితే పెట్టుకోకండి. మూవీ ఒకసారి చూసిన తర్వాత వావ్ వాట్ ఏ మాస్టర్ పీస్ అంటారు. సో ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడండి, తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. బట్ మీరైతే కొంచెం పాతాళ లోకంలో మూవీ అనేది తెలుగు లాంగ్వేజ్లో అయితే తీసుకురావాలి. ఎందుకంటున్నానంటే మూవీ అయితే కొంచెం దొరకడం కష్టం, బట్ తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. మీరైతే ట్రై చేయండి, దొరికేస్తుంది. మన పుంజు మామ కూడా వీళ్ళ దగ్గర వచ్చేసి శిష్యరికం అయితే తీసుకొని ఉంటాడు. ఎందుకంటున్నానంటే బూతులు, ఆ సీన్స్, వల్గారిటీ అండ్ కొంచెం కూడా కనికరం లేకుండా అయితే మనుషులు అయితే ఉంటారు. ఈ మూవీ చూసిన తర్వాత నా మైండ్ సెట్టే మారిపోయింది. ఎందుకంటున్నానంటే 2 days అయితే డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయాను. ఎందుకంటున్నానంటే సీన్స్ ఆ మాదిరిలో అయితే ఉంటారు. మనిషి అనేది చూడరు, ఎంత జంతువులాగా అయితే ప్రవర్తిస్తూ ఉంటారంటే అంత జంతువులాగా అయితే ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ సీన్స్ కూడా అలాగే ఉంటాయి అనుకోండి. పుంజు మామ ఫ్యాన్స్ ఉంటే ఎవరైనా హట్ కాకండి. జస్ట్ పుంజు మామ కొంచెం ఆ లాంగ్వేజ్ మాట్లాడతాడు కాబట్టి ఈ మూవీలో కూడా కొంచెం ఆ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఫన్నీ విధంగా అయితే చెప్పాను. సో హట్ కాకండి. ఇంతకీ మూవీ నేమ్ చెప్పలేదు కదా, మూవీ నేమ్ వచ్చేసి దండుపాలెం. 1 నుంచి మనకు 3 parts అయితే ఉన్నాయి. ఆ 3 parts చూసిన తర్వాత మీరు వచ్చేసి 1 week అయితే హాస్పిటల్ అయితే అడ్మిట్ అవుతారు, మెంటల్లీ డిస్టర్బ్ అయిపోతారు. ఈ సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్స్ ఎలా ఉంటాయంటే జంతువులు కూడా పనికిరావు, ఆ మాదిరిలో వచ్చేసి కామ కుక్కల్లాగా అయితే చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు రాబరీ కానీ అండ్ మంచి సీన్స్ కానీ అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ సూపర్గా అయితే ఉంటుంది. మనకు ఆ సీన్స్ ఎలా ఉంటాయో స్టోరీ కూడా అంతే ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఎవరైనా ఈ మూవీ చూడకపోయి ఉంటే నా స్పెషల్ రికమెండేషన్, మీ దగ్గర గట్టి హార్ట్ ఉంటే ఈ మూవీ అయితే చూడండి. వీక్ హార్టెడ్ వాళ్ళు అస్సలు చూడకండి. 18+ అయితే కావాల్సినవి అయితే ఉంటాయి. మూవీ వచ్చేసి మనకు యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది తెలుగు లాంగ్వేజ్లో. సో చూడాలనుకుంటే చూడండి. మూవీ వచ్చేసి మస్ట్ అండ్ వాచ్. బట్ కొంచెం వీక్ హార్టెడ్ వాళ్ళు దూరంగా ఉండండి. జపాన్ అంటారు కదా, జపాన్ అన్నిట్లో ముందుంది, యానిమేలో ముందుంది, ఆ టెక్నాలజీలో ముందుంది, ప్రతి దాంట్లో ముందుంది అన్నారు కదా. సేమ్ అలానే మనకు జపాన్లో ఆ ఇండస్ట్రీలో కూడా ముందుండేది. అప్పట్లో క్యాసెట్లు వచ్చేసి వాళ్ళు ఎలా ఫిలిం చేసేవాళ్ళు, మీకు చిన్న డౌట్ ఉండేది కదా, అరే వీళ్ళు ఏంట్రా ఇది ఎలా చేస్తూ ఉంటారు, ఆ డౌట్లన్నిటికీ క్లారిటీ ఇవ్వడానికి ఒక వెబ్ సిరీస్ అయితే వచ్చేసింది. ఆ వెబ్ సిరీస్లో సీజన్ 1 సీజన్ 2 అయితే ఉంది. సీజన్ 1 వచ్చేసి నా ఫేవరెట్ అనమాట, సీజన్ 2 కూడా ఫేవరెటే. బట్ సీజన్ 1 చాలా బాగుంటుంది. అంటే స్టోరీ బిల్డప్ కోసము అండ్ ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసము అండ్ ఆ మధ్యలో ఒక సీన్ అయితే ఉంటుంది. అదేంటి అంటే హీరోయిన్ ఉంటుంది, అంటే మన హీరోయిన్ వైఫ్ కాకుండా ఇంకో హీరోయిన్ అయితే ఉంటుంది, కాలేజ్ స్టూడెంట్ అనమాట. తన ఇన్నర్ ఫీలింగ్ వచ్చేసి బయటికి ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్లో వచ్చేసి నా నోట్లో నుంచి జొల్ల కారిపోయింది. అంత మంచి సీన్ అనమాట. రివైండ్ చేసుకొని మరి చూడొచ్చు, అంత మంచి సీన్ అనమాట. ఇంకా ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటి అంటే మన హీరో వచ్చేసి నార్మల్గా అయితే జాబ్ అయితే చేస్తూ ఉంటాడు. ఒక్క ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత తనైతే తొందరగా అయితే ఇంటికైతే వస్తాడు. సో అక్కడ వచ్చేసి తన వైఫ్ వచ్చేసి గపాగప అయితే చేస్తూ ఉంటుంది, అది కూడా వేరే లెవెల్ అయితే చేస్తూ ఉంటుంది. మనకు క్లియర్గా అయితే చూపిస్తూ ఉంటారు ఆ సీన్స్ వచ్చేసి. సో అక్కడ నుండి మన హీరో వచ్చేసి ఏదో చేయాలి అని వచ్చేసి ఒక ఇండస్ట్రీలోకి అయితే వెళ్తాడు. అక్కడ వచ్చేసి ఫిలిమ్స్ అనేవి తీస్తూ ఉంటాడు, డైరెక్షన్ అయితే చేస్తూ ఉంటాడు. అలా ఒక అమ్మాయితో అయితే పరిచయం అవ్వద్ది, తను వచ్చేసి పెద్ద స్టార్ అయితే చేస్తాడు. అక్కడి నుండి ఏమైంది, ఈ ఇండస్ట్రీ ఎలా ఇంకా డెవలప్ అయింది అనేది అయితే మీరైతే చూస్తారు. సో
ఈ వెబ్ సిరీస్ ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క మాస్టర్ పీస్ అన్నమాట. ఖచ్చితంగా చూడండి. అండ్ ఆ సీన్స్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ప్రతి 10 నిమిషాలకి 20 నిమిషాలకి వచ్చేసి ఒక మంచి సీన్ అయితే ఉంటుంది. అది కూడా ఓపెన్ టు ఓపెన్ అయితే ఉంటుంది. సో ఈ సిరీస్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. బట్ ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంది. లాంగ్వేజ్ బ్యారియర్ పెట్టుకోకుండా వన్స్ ఒక్కసారి ఫస్ట్ ఎపిసోడ్ చూడండి, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఈ సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది, పోయి చూసేయండి. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. మీకు పార్ట్ 5 కూడా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో స్పామ్ అయితే చేసేయండి పార్ట్ 5 అని. నేను పార్ట్ 5 ఎంత తొందరగా అయితే అంత తొందరగా అయితే తీసుకుని వస్తాను. ఇప్పటికీ ఈ మూవీస్ అన్ని చూసేయండి, అప్పుడు మాట్లాడుకుందాం. నా రికమెండేషన్ లిస్ట్ మీకు ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మీకోసం నేను బెస్ట్ కంటెంట్ ఇస్తూనే ఉంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ పార్ట్ 5 కావాలంటే ఖచ్చితంగా పార్ట్ 5 అని రాయండి, నేను వచ్చేసి పార్ట్ 5 కూడా తీసుకుని వస్తాను. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.